హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే మనం ఎక్కడున్నామంటే చౌటుప్పల్ దగ్గరలో మనకి కొయ్యలగూడెంకి జస్ట్ 3.5 కిలోమీటర్ రేడియస్లోనే రాచకొండ గ్రీన్ హిల్స్లో మనకి DTCP విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో మనకి ఇప్పుడు అప్డేట్స్ ఏంటంటే వెంచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ అనేది మనం ఇక్కడ మనం చూపెట్టబోతున్నాం ఈరోజు. సో మనకి ఏదైతే విలేజ్కి దగ్గరలో మనకి 200 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే ఈ వెంచర్ అనేది వేయడం జరిగింది. సో టోటల్ టుడేస్ అప్డేట్ వచ్చేసి కర్బింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ప్లస్ మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నడుస్తున్న రోడ్ వచ్చేసి 33 ఫీట్ వైడ్ రోడ్ అనమాట. సో మనకి ఆల్రెడీ ప్లాట్ నెంబర్ వేసాము, ప్లాట్ నెంబర్ రాసాము, ప్లస్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ రాసాము. సో ఎవ్రీథింగ్ స్టోనింగ్ వర్క్ కూడా మన కంప్లీట్ అయిపోయింది వెంచర్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ అనమాట. సో కరెంట్ పోల్స్ వస్తాయి, ప్రతి ప్లాట్కి స్ట్రీట్ లైట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు నైట్ వ్యూ కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో కేవలం 100 గజాలు 7 లక్షలకే ఇక్కడ అనేది సేల్ చేస్తున్నామండి. చాలా తక్కువ ప్లాట్లు అయితే ఉన్నాయి ప్రజెంట్, ఎందుకంటే ఈ వెంచర్ స్టార్టింగ్లోనే చాలామంది కస్టమర్స్ వచ్చారు. కేవలం ఎల్బీ నగర్ నుంచి మనకి సైట్కి వచ్చేసి 35 కిలోమీటర్స్ రేడియస్, ప్లస్ MSME గ్రీన్ ఇండస్ట్రియల్ బ్యాక్ సైడే ఈ వెంచర్ అనేది వేయడం జరిగింది. సో ఫ్యూచర్ గ్రోత్ కారిడార్లో ఈ వెంచర్ గేటెడ్ కమ్యూనిటీలో డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం చౌటుప్పల్ ప్లస్ కొయ్యలగూడెం విజయవాడ హైవేకి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్కి వచ్చామండి. దీని పేరు వచ్చేసి రాచకొండ గ్రీన్ హిల్స్ DTCP విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో టోటల్ 16 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ప్రజెంట్ డెవలప్మెంట్స్ మీకు చూపించడానికి ఈరోజు మీ ముందుకు వచ్చానండి. సో టోటల్ డెవలప్మెంట్ మనకి కర్బింగ్ అయిపోయిందండి. సో ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది, ప్లస్ స్టోనింగ్ వర్క్ విత్ నెంబరింగ్ ప్లాట్ నెంబర్ వేసాం దాంట్లో, ప్లస్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఆల్మోస్ట్ ఒక 35% అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి చూస్తున్నారు అనేది ఇది ఓవరాల్ సైట్ అనమాట. సో మనకి ప్రజెంట్ ఆల్రెడీ సీసీ కెమెరా యాక్సెస్ కోసం సీసీ కెమెరా కూడా అక్కడ వేయడం జరిగిందనమాట. సో టోటల్ మనకి దీంట్లో వచ్చేసండి ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అండ్ పార్క్స్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అండ్ మనకి చుట్టూ కాంపౌండ్ వాల్, ఆర్చ్ గేట్ వస్తుంది, దీంట్లో అవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది. సో మంచి అవకాశం అండి. మనకి కేవలం MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ 3 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆల్రెడీ మీకు ప్రజెంట్ చూసుకోవచ్చు. అక్కడ నుంచి 200 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది స్టార్ట్ అవుతుందండి. అది మన వెంచర్ ముందు నుంచే వెళ్తుంది. సో దాన్ని బేస్ తీసుకొని మనం ఇక్కడ మెగా గేటెడ్ కమ్యూనిటీని ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ ఇక్కడ స్థిర నివాసం కోసం మనం ముందు ఆలోచన చేసి ఇక్కడ తీసుకున్నామండి. ఇక్కడ పెట్టుబడి ఎవరైతే పెడతారో వాళ్ళకి రిటర్న్స్ అనేది చాలా హై అనేది ఉండబోతుంది. సో మంచి అవకాశము. కేవలం గజం వచ్చేసి 7,000 మాత్రమే అండి. DTCP విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది కేవలం 35 కిలోమీటర్ రేడియస్లోనే ఉందండి. ఎల్బీ నగర్కి ఇక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ప్లస్ మనకి సమస్త నారాయణపూర్ మండల్ హెడ్ క్వార్టర్స్, ప్లస్ ఇప్పుడు వచ్చే RRR ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో ఆ రీజనల్ రింగ్ రోడ్కి 2.5 కిలోమీటర్స్ ఇన్సైడ్ ఉంటామండి. సో ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. చాలా బాగా దీన్ని డెవలప్ చేయబోతున్నాం. ఆల్రెడీ డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో మంచి అవకాశము. సో ఇలాంటి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం 100% మన రిటర్న్స్ అనేది హైలో ఉంటాయండి. సో మీకు రీసేల్ గ్యారంటీ కూడా 100% ఉంటుంది మన కంపెనీ ద్వారా. మీరు ఎప్పుడైనా రీసేల్ అనేది కూడా మా ద్వారా చేసుకోవచ్చు. ఓవరాల్ వ్యూ అండి చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనకి కనిపిస్తుందంతా లేఅవుట్. సో ఇలా ఉంటుంది వ్యూ మొత్తం. సో మనకు కనిపించేది అక్కడంతా విలేజ్ అనమాట. జస్ట్ విలేజ్ బిసైడే మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనము ఈ ప్లాట్స్ అనేది నిర్మించడం జరుగుతుంది. ప్లస్ అట్లా కనిపించేది మొత్తం మనకి మనకి అలా కనిపించేది అంతా RRR అండి. రీజనల్ రింగ్ రోడ్కి ఏదైతే ప్రపోజ్డ్ ఉందో ఆ ప్రపోజ్డ్కి ఇన్సైడ్లో మనం ఉన్నాం అనమాట. ప్లస్ నెక్స్ట్ వచ్చేది చౌటుప్పల్, నెక్స్ట్ సమస్త నారాయణపూర్ మండల్ హెడ్ క్వార్టర్స్ అనమాట. సో ఇక్కడ ఇంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ ఇలా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మనకేంటంటే గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది మేజర్ ఫోకస్. సో దాన్ని బేస్ చేసుకొని చాలా డెవలప్మెంట్స్ ఇక్కడ రాబోతున్నాయి. ప్లస్ రాచకొండ ఫోర్ట్ ఏంటి, రాచకొండ గ్రీన్ హిల్స్ కానీ, సరళమైసమ్మ టెంపుల్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అమ్మవారు చాలా ఫేమస్. సో చాలా పబ్లిక్ వస్తుంటారు. ట్యూస్డే అండ్ సండే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఫామ్ హౌస్లు కానీ ప్లస్ ఏదన్నా ఇంటి నిర్మాణం కానీ ఇక్కడ చేసినట్టయితే మనకు ఆల్మోస్ట్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 30,000 to 40,000 అయితే 100% వస్తుందండి. ఆల్రెడీ మీకు నియర్ బై చాలా ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. సో అవి చాలా రన్నింగ్లో ఉన్నాయి. సో
తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి విత్ లీగాలిటీ పరంగా కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది కాబట్టి విత్ రేరా సర్టిఫికేట్ కూడా దీనికి ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్కి మీరు 100% అనేది ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ప్లస్ విజయవాడ హైవేకి 3.5 కిలోమీటర్ రేడియస్లో ఉండడం, ప్లస్ చౌటుప్పల్కి ప్లస్ సమస్తన 2 మండలాల మధ్యలో ఉండడం అనేది చాలా 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 బెనిఫిట్స్ అండ్ వాల్యూ యాడెడ్ టు ద కస్టమర్స్ అనమాట. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే మంచి అవకాశం అనమాట దీంట్లో. సో ప్లస్ మనకి రామోజీ ఫిలిం సిటీ ప్లస్ ఆల్రెడీ మనకు రేవంత్ రెడ్డి గారు రాచకొండ ఫిలిం సిటీ అని తను అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో అది కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. సో మనకి ఎంఎస్ఎంఈ గ్రీన్ యూనివర్సిటీలు కానీ ప్లస్ ఐఓసిఎల్ కానీ డేటా ఫిట్నెస్ సెంటర్ కానీ ప్లస్ మనకి ఇప్పుడు వచ్చే డ్రైపోర్ట్ చౌటుప్పల్ దగ్గర డ్రైపోర్ట్ కానీ ప్లస్ మనకి ఏంటంటే RRR కానీ రీజనల్ రింగ్ రోడ్కి మనం ఇన్సైడ్ ఉంటాం. ఇవన్నీ బేసిక్స్, ఇవన్నీ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ అయితే ఇందులో జరగబోతున్నాయి. ప్లస్ ఇది చాలా మంచి గ్రోత్ కారిడార్. విజయవాడ హైవే 8 లైన్ అయ్యింది. ప్లస్ మనకి ఎల్బీ నగర్ నుంచి 35 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. సో ఇలాంటి ప్లేస్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మన పిల్లల భవిష్యత్తుకి చాలా అంటే చాలా చాలా మేలు చేసిన వాళ్ళం అవుతామండి. 100 గజాలు కేవలం 7 లక్షలకే ఇస్తున్నారు. మంచి అవకాశం. 90% సోల్డ్ అవుట్ ప్రాజెక్టు. జస్ట్ కేవలం 10% మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఆన్లైన్లో కూడా మీరు ప్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చండి. కేవలం 11,000 బుకింగ్ అమౌంట్ ఉంటుంది. ప్లస్ రిమైనింగ్ మీకు 45 డేస్ టైం ఉంటుందన్నమాట. సో స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా దీంట్లో ఉంది. ప్లస్ మీకు లీగల్ పరంగా లీగల్ డాక్యుమెంట్స్ కూడా మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. లీగల్ ఒపీనియన్ డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ క్షుణ్ణంగా మీకు వివరించడం జరుగుతుంది. సైట్లో భద్రత కోసం మనము సీసీ కెమెరా యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఎవరు వస్తున్నారు అనేది సెక్యూరిటీ పరంగా కూడా మనం చూస్తాము. సో ప్లస్ రోడ్స్ కూడా ఆల్మోస్ట్ మనకి కర్బింగ్ అయిపోయిన తర్వాత ప్లస్ చుట్టూ కాంపౌండ్ వాల్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ అయిపోయిన తర్వాత రోడ్స్ కూడా వేయడం జరుగుతుంది. దీంట్లో అన్నీ బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయి. కేవలం 40 ఫీట్ రోడ్ అయితే ఏదైతే మనం ముందుగా మీకు చెప్పానో సో 40 ఫీట్ రోడ్ మొత్తం సీసీ రోడ్ అనమాట. సో అది వచ్చేసి ఎంట్రన్స్ ఉంటుంది. ప్లస్ ఇటు సైడ్ నాకు రైట్ సైడ్లో వచ్చేసి ఎగ్జిట్ ఉంటుందన్నమాట. సో కాంపౌండ్ వాల్ వస్తుంది ప్లస్ ఆర్చ్ గేట్ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మనకి కంప్లీట్లీ దీంట్లో 168 ఫ్లాట్స్ అన్నీ 100 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ అన్ని బిట్స్ అవైలబుల్గా ఉన్నాయి. 30 సైజు ఉంది, 25 సైజు ఉంది, 24 కూడా డైమెన్షన్ సైజులు అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. మనకి ఈస్ట్ కానీ నార్త్ కానీ సౌత్ కానీ ప్లస్ మనకి నార్త్ ఈస్ట్ కానీ సౌత్ వెస్ట్ కానీ మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మీరు ఆన్లైన్లో కూడా ఫ్రీ బుకింగ్ అనేది ఇళ్ళకి దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీ అంటే మన వెంచరే ఉందండి. సో మీరు సైట్ విజిట్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది. సో మంచి అవకాశం ఉంది. సో టోటల్ సైట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మొత్తం విజిబిలిటీ వచ్చేసి మీకు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆఫీస్ ఉంటుంది. సో ఇదంతా అనమాట. సో చాలా బాగుంటుంది. ఊరు రెడ్ సాయిల్ ప్రాజెక్ట్ మొత్తము. ఇది వచ్చేసి విలేజ్ అనమాట, మనకి దగ్గరలో విలేజ్. సో ఎగ్జాక్ట్లీ విలేజ్ ఆపోజిటే మనకి ఏదైతే రేడియల్ రోడ్ స్టార్ట్ అయిందో అది 200 ఫీట్ రోడ్ అనమాట. సో దాని ముందే ఈ వెంచర్ వేయడం జరిగిందనమాట. సో టోటల్ మనకి ఇందులో ఇంకొక మనకి 10 ఫ్లాట్స్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఈస్ట్ దొరుకుతాయి, మీకు వెస్ట్ దొరుకుతాయి దీంట్లో మాత్రం. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు దీన్ని పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. మనకి ఇది వచ్చేసి అంటే బోర్ అనమాట. సో వాటర్ కూడా మనకి కేవలం 80 ఫీట్లకే వచ్చినాయి. సో ఫ్లోటింగ్ మనకి ఈ 16 ఎకర్స్కి సో మనం ప్రజెంట్ అయితే ఈ బోర్ అయితే రన్నింగ్లో ఉందన్నమాట. సో వాటర్కి ఎలాంటి డోకా లేదు.